అందరికీ వందనములండి. ఈరోజు మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఏంటంటే, మనం చాలాసార్లు ఇలా అనుకుంటాం కదా, దేవుడు మన జీవితంలో ఒక గొప్ప విజయాన్ని ఇస్తేనే మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి, మన లైఫ్లో ఉన్న సమస్యలన్నీ అయిపోతాయి అని ఆలోచిస్తుంటాం కదా. కానీ బైబిల్లో దావీదు జీవితం మనకి వేరే విషయాన్ని నేర్పిస్తుంది. దావీదు గొలియాతును ఓడించినప్పుడు అక్కడ ఉన్న ఇజ్రాయేల్ జనాంగం అంతా, ఇజ్రాయేల్ ప్రజలంతా చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి, ఒక చిన్న పిల్లవాడు, ఒక చిన్న గొర్రెల కాపరి అంత పెద్ద యోధుని ఎలా ఓడించగలిగాడు, ఇది ఒక పెద్ద విజయం కదా, ఇంకెప్పటి నుంచి దావీదు జీవితం అంతా సులభమైపోయింది, ఒక సింపుల్ వేలో వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దావీదు గొలియాతును ఓడించిన తర్వాత సౌలు రాజుకి చాలా సేపుడుతుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ దావీదుని చూసి పొగుడుతున్నప్పుడు చాలా కోపంతో రగిలిపోతాడు, కోపంతో నిండిపోతాడు. అనేక సార్లు దావీదుని చంపడానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, విజయం అంటే సమస్యల ముగింపు కాదు, కొన్నిసార్లు అది కొత్త పరీక్షలకు ప్రారంభం. దావీదు దేవుని చిత్తంలో ఉన్నాడు, దేవుడు అతనితో కూడా ఉన్నాడు. కానీ దావీదు అడవుల్లో తిరిగాడు, దాక్కున్నాడు, చాలా బాధలు అనుభవించాడు. కానీ దావీదు దేవుని మీద మాత్రం నమ్మకం వదిలిపెట్టలేదు. సౌలు అతన్ని వెతుకుతున్నప్పుడు దావీదు ఇలా అనుకోలేదంట, దేవుడా, నేను గొలియాతుని గెలిచాను కదా, గొలియాతుని ఓడించాను కదా, మరి నాకెందుకు ఈ కష్టాలని అనుకోలేదంట. దానికి బదులుగా దేవుని మీద ఆధారపడ్డాడంట. మన జీవితంలో కూడా ఇలా ఉంటుంది కదా, ఒక ఎగ్జామ్ పాస్ అవుతాం కానీ ఇంకొక ఛాలెంజ్ వస్తుంది, ఒక జాబ్ దొరుకుతుంది కానీ ఇంకొక సమస్య మొదలవుతుంది, ఒక ప్రార్థనకు సమాధానం వస్తుంది కానీ అక్కడి నుంచి ఇంకొక పోరాటం మొదలవుతుంది. అందుకే మన నమ్మకం విజయాల మీద కాదు, దేవుని మీద ఉండాలి. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు గొలియాతుని గెలిచిన తర్వాత కూడా అడవులో నడవలసి రావచ్చు, చాలా కష్టాలు అనుభవించవచ్చు. కానీ ఆ కష్ట సమయాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. విజయం వచ్చిన తర్వాత కొత్త పోరాటాలు వచ్చాయని భయపడకు, ఎందుకంటే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దావీదుని ఎలా అయితే నడిపించాడో నిన్ను కూడా అలానే నడిపిస్తాడు. ఆమేన్.